మన మంత్రివర్యులు ములుగు శాసనసభ్యురాలు సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభ అధ్యక్షులు సోదరుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకుడు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, సోదరిమణి సురేఖక్క గారికి, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి, వేమన్న గారికి, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇతర మాజీ ఎంపీలకు, అందరికీ పత్రికా మీడియా సోదరులకు, అశేషంగా తరలి వచ్చినటువంటి మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, వరంగల్ పార్లమెంటు సోదరులందరికీ కడియం కావ్య తరపున గెలిపించడం కోసం వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో కాంగ్రెస్ రాబోతుంది. అదే భయం పట్టుకున్నటువంటి మోడీ మొన్నటి దాకా మోడీ గ్యారంటీ అని జబ్బలెగరే చెప్పినటువంటి మోడీ మళ్ళా నిన్నేమంటాడు, మోడీకా గ్యారంటీ అంటాడు. మోడీకా గ్యారంటీ అని వాళ్ళొక మరి ఏదో సంకల్ప పత్రాన్ని కొన్ని గ్యారంటీలు తీసుకొచ్చారు. ఆ సంకల్ప పత్రాలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ, కాంగ్రెస్ మాట ఏదైతే చెప్తారో అది తప్పక చేసి తీరుతున్నటువంటి నమ్మకం ప్రజలలో ఉంది. కాబట్టి మొన్న ఇప్పటికే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు మొగ్గు ఉంది, గెలవడానికి 100% ఉందని తెలిసి ఒక దిక్కు పాకిస్తాన్ అంటాడు, లేకుంటే ముస్లిం హిందూ అంటాడు. అది లాస్ట్ కి ఇప్పుడు ఏమంటాడు, కాంగ్రెస్ వస్తే ఆడోళ్ళ మీద పుస్తలు గుంజుకపోతారు అంటారు. అయ్యా నీ పాలనలో బంగారం కొందామంటే ధర పెరిగింది, నీ పాలనలో బట్టలు కొనుక్కుందామంటే జిఎస్టీ వేసినావు, పాల ప్యాకెట్ కొనుక్కుందామంటే జిఎస్టీ వేసినావు, సచ్చిన శవాన్ని శ్మశానంలోకి తీసుకువెళ్దామంటే జిఎస్టీలు వేసినావు, పుడితే పన్ను, చస్తే పన్ను, పిల్లగాడు తాగే పాల మీద పన్ను, కట్టుకునే బట్ట మీద పన్ను, అన్నిటి మీద పన్ను లేసి దోసి ఈ రాష్ట్రంలో ప్రజలను పేద బీద సాధారణ తేడా లేకుండా పన్ను లేసి దోచుకొని నీ దోస్తులకు దోచిపెట్టిన చరిత్ర నీది, మాది కాదు. పేదోళ్ళు బతకడం కోసం, పేదింటి బిడ్డలకు ఉపాధి కల్పించడం కోసం 100 రోజుల పని చట్టాన్ని తెచ్చింది. ఈ దేశంలో లక్షలాది ఎకరాల భూములు పంచి ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది కాంగ్రెస్. ఆత్మ గౌరవంతో బతకడం కోసం ఇల్లు కట్టించింది కాంగ్రెస్. ఇక్కడ మా సోదరులందరిని అడుగుతున్నా, ఒక్కటన్నా మీ ఊర్లో బీజేపీ ఇల్లు కట్టించిందా? రేపటి నుంచి చూడండి. కట్టించిందా? ఈ బీజేపీ వచ్చిన తర్వాత పేదవాళ్ళు కనీసం వంట చేసుకున్న మా అక్కలు 500 కాంగ్రెస్ ఇచ్చింది అన్నాడు కేంద్రంలో గ్యాస్ సిలిండర్. ఈ బీజేపీ వచ్చినాక 1200 పెంచింది. ఇది నీ దోపిడీ. ఈ రోజు మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, కనీసం ఉద్యోగాలు ఇవ్వడం దేవుడు ఎరుగు. కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ కాలం నుంచి ఈనాటి వరకు తెచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా నీ దోస్తులు ఆదాని అంబానీలకు దోచిపెట్టి కంపెనీలను వాళ్ళకు దోచేసిన చరిత్ర నీది, మాది కాదు. కాబట్టి ఇక్కడ దోపిడీ దొంగలు అంటే బీజేపీ ప్రభుత్వం. ఇప్పటిదాకా దోచుకునే సరిపోదని ఇంకా దోచుకోవడం కోసం 3వసారి కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ సోదరులు ఒక్కటే అడగండి, మీ ఊర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి, ఉపాధి ఎంతమందికి వచ్చింది? లాస్ట్ కు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 100 రోజుల పనిని కూడా ఇవాళ 42 రోజులకు తగ్గించి కనీసం కూలి కూడా పడకుండా చేసినావు. రేపు కాంగ్రెస్ కేంద్రంలో వస్తుంది, ఖచ్చితంగా 100 రోజుల కూలీలకు 400 పెంచుతా అని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మహిళలకు మరి ఇవాళ గ్యాస్ కనెక్షన్ 500కే ఇచ్చి కుటుంబ భారాన్ని తగ్గించినటువంటి ఘనత, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత, ఇవన్నీ కూడా చేస్తుంటే సహించలేక, తట్టుకోలేక కులాల పంచాయతీ, మతాల పంచాయతీ, లాస్ట్ కు మరి కాంగ్రెస్ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఈ మోడీ ఇవాళ చస్తే కూడా పన్నేసేటువంటి దరిద్రులు ఇక్కడ ఎవరు లేరు. పిల్లగారు రాసుకునే పెన్సిల్ గీకే చాక్మార్ మీద కూడా ట్యాక్స్
కట్టినటువంటి చరిత్ర నీది. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంది, పేదలకు రుణమాఫీ చేసింది, రైతన్నలకు రుణమాఫీ చేసింది, పేదలను ఆదుకున్న తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరూ కూడా కడియం కావ్య ఒక విద్యావంతురాలు, మరి ఒక రాజకీయ కుటుంబం, ప్రజల కోసం గత 5 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చేసి ప్రజలంటే ఏంటో అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి మన సీఎం గారు, మన పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ రేపు రాబోయే కాలంలో ఈ రాజ్యాంగం బతకాలి, మేము భారతీయులమని ఆత్మగౌరవంతో ప్రపంచానికి చాటి చెప్పుకోవాలంటే భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం. దాన్ని మార్చడం కోసం ఇవాళ 400 సీట్లని మోడీ అడుగుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. 34 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటికీ 3 సార్లు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ గాంధీ కుటుంబం నుంచి ఎవరు కాలేదు. ఇక్కడటువంటి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళు ఏ పదవులలో లేకున్నా తెలంగాణ ఇచ్చిరు, కోట్ల మందికి ఇల్లు ఇచ్చిరు, కోట్ల మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చిరు, అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇప్పుడు నెహ్రూ సిద్ధాంతం, గాంధీ సిద్ధాంతం, ఇందిరమ్మ పాలన కావాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య నాయకుడు, పోరాట యోధుడు మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలంటే ఇక్కడ నిలబడ్డది కడియం కావ్య కాదు, రాహుల్ గాంధీ అనుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి నిలబడ్డాయి అనుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కష్టపడి భారీ మెజార్టీనిచ్చి గెలిపియాలని పేరున కోరుకుంటూ చేతి గుర్తుకే. ఇప్పుడు మన మంత్రివర్యులు వరంగల్ ఈస్ట్ శాసనసభ్యులు కొండ సురేఖక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వరంగల్ పార్లమెంటు నియోజక అభ్యర్థిగా కడియం కావ్య గారు పోటీ చేస్తున్న ఈ తరుణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు, నా తోటి శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కడియం కావ్య గారికి, వేదిక మీద ఉన్న నా తోటి శాసనసభ్యులందరికీ, ఇన్ఛార్జీలకు, మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సీతక్క చాలా వివరంగా ఈ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, బీజేపీ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మన వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని కేసులు పెట్టించుకున్నాము, ఎన్ని దౌర్జన్యాలు చూసామో మనందరికీ కూడా తెలుసు. ఎన్నికల పోలింగ్ రోజు కూడా మన మీద దౌర్జన్యం చేసి, దాడులు చేసి, పోలింగ్ జరగకుండా మనల్ని ఓడించేయడానికి ప్రయత్నం చేసినటువంటి రౌడీలటువంటి నాయకులు ఇక్కడ ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. రేవంత్ అన్నకు ఒక్కటే చెప్తా ఉన్నా, అన్ని జిల్లాల సంగతి నాకైతే తెలియదన్నా, ఇక్కడ మాత్రం మొత్తంగా టీఆర్ఎస్ వాళ్ళంతా రౌడీలు, గూండాలు ఎక్కడా కూడా లేరు అని చెప్తా ఉన్నాను. దయాకర్ రావు దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు బీజేపీలకు పోయి నిలబడుతున్నటువంటి రమేష్ దగ్గర నుంచి మొదలు పెడితే, గండ్ర వెంకటరామారావు రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, మరి ధర్మారెడ్డి, వీళ్ళందరూ పొద్దున లేస్తే ప్రజల మీద పడి ప్రజల సొమ్ము తిని కోట్లాది రూపాయలు గండుకొని ఈరోజు ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు వరంగల్ లిస్టు తెప్పించుకొని చూస్తే మొత్తం ఇక్కడ ఉన్న క్రషర్లు కానీ, గ్రానైట్లు కానీ మొత్తం ఈ 4 పేరు మీదనే ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మైనింగ్ విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. అక్రమంగా రైతుల పొలాల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళ యొక్క అధికార బలాన్ని ఉపయోగించుకొని రైతులకు ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు మాత్రం కోట్లు గడించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా
మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం ఏం చేయనప్పుడే మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఈరోజు చేస్తున్న అవినీతి అక్రమాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసిన పనులు బయటికి తీసి వాళ్ళను ఊచలు లెక్క పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భయపెట్టినా బెదిరించిన ఎన్నికల సమయంలో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని అహర్నిశలు కష్టపడి వాళ్ళ భుజాల మీద పార్టీని మోసి గెలిపించిన నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మనం భవిష్యత్తులో మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా వరంగల్ అర్బన్ అనేది ఎక్కడ పనికి పోవడానికి మహిళలు పని దొరకదన్నా వాళ్ళు ఎప్పుడు గెలిచినా ఒకటే అడుగుతారు, మాకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవ్వండి, మాకు మేముగా సంపాదించుకుంటాము కాబట్టి మాకు తప్పనిసరిగా ఇవ్వాలి అని కోరుకుంటారు. కొంతమంది బీడీలు చేసుకుంటారు. మరి అటువంటి వాళ్ళకు కూడా మనం చేయూతనివ్వవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా చేనేత కార్మికులు అధికంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మా కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నేసే జంపుకానకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు ఉందన్న. మరి వీళ్లకు కూడా మీ తరపున ఒక ప్రత్యేక నిధి కేటాయించి వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇదే విధంగా మైనారిటీస్ అయితే చాలా దారుణం. వరంగల్లో దాదాపు 60,000 మంది ఓటర్లు మైనారిటీస్ ఉంటారు. వాళ్ళ ఇండ్లలోకి వెళ్తే ఒకటే రూమ్ లో ఒక 20 నుంచి 25 మంది నివసిస్తా ఉంటారు. అటువంటి దుర్భరమైన జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇండ్లు తప్పితే, ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్లు తప్పితే కేసీఆర్ గారిని ఒక 100 సార్లు అడుగుంటా స్థలం ఉన్న వాళ్ళకు ఒక 3 లక్షలన్నా ఇవ్వండి ఇల్లు కట్టుకుంటారు అంటే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కదా, ఈ ఇల్లు ఎందుకు అని చెప్పి చాలా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మనం ఏదైతే ఎంచుకున్నామో ఇందిరమ్మ ఇండ్లు, దాని వల్ల చాలా మందికి ఈ రోజు మేలు చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని అదే విధంగా కంటిన్యూ చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా యువత పెడదారిన పట్టకుండా వారికి మనం ఎట్లాగో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాము. అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా ఒక యువకుడు సంపాదించేలాగా చేస్తా అని మన రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో తప్పకుండా ఆ దిశగా కూడా మన కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మనము వాళ్ళు కలిసి మరి యువతను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు ముసలి వాళ్ళైనా కూడా ఈ రోజు వరకు కూడా పిల్లల పెళ్లిళ్ళైనా కూడా వాళ్ళ భారాన్ని కూడా తల్లిదండ్రులే మోసేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అయితే పెళ్లి చేసుకోవాలంటే కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేను చేసుకుంటే ఏం పెట్టి పోషించాలి భార్య పిల్లల్ని అని. మరి ఇటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే, సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఏదో బాగు చేస్తాడు కేసీఆర్ అని ప్రజలు నమ్మి 2 సార్లు ఓటేస్తే ఈ రోజు మనల్ని ఎక్కడికి తీసుకుపోయాడో నాకంటే ఎక్కువగా మరి మీరు శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించిన విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మనకు మంచి అవకాశం ఇచ్చారు, మన మీద విశ్వాసం పెట్టారు, ఇందిరమ్మ రాజ్యం వస్తామని నమ్మారు ప్రజలు. అదే విధంగా కేంద్రంలో కూడా ఇందిరమ్మ రాజ్యం కోసం తప్పకుండా ప్రజలందరూ ఓటేస్తారు. ఇక్కడ కడియం కావ్యను 100% భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తాము. కాబట్టి మనం రాబోయే రోజుల్లో వీళ్ళ కష్టాలన్నీ కూడా తీరే విధంగా ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అమరులైన వాళ్ళ ఆశయాల సాధన కోసము మన ప్రభుత్వం ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క బడుగు బలహీనలకు కూడా అండగా దండగా ఉండాలని, అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. నేను టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తా, ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అని చెప్పి ఆ రోజు ఓట్లు అడిగిన టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత ఆ పని చెయ్యలేదు. మన ప్రభుత్వం అంటూ ఇప్పుడు కేంద్రంలో వచ్చి ఇక్కడ మన ప్రభుత్వం ఉండి తప్పనిసరిగా ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. టెక్స్టైల్ పార్క్ ను డెవలప్ చేసి చేయూతనియాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఒక మంచి డిపిఆర్ తయారు చేపించి
దాన్ని అమలు చేసే దిశగా మీరు ముందుకు కదులుతారని మీ వెంట మేమందరము కలిసి నడిచి ఈ ప్రజల క్షేమం కోసం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మరి మీ ఆశీర్వాదం ఎల్లవెల్లలా వరంగల్ మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. కడియం కావ్య గారి చేతి గుర్తుకే.